ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. వెంటనే పీఎస్సీ వేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం. ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇప్పటికే చాలా భరించాం. ఇన్ని డీఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్‌లో లేవు. ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురవుతున్నాం. వెంటనే పీఎస్సీ వేసి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేదంటే అన్ని సంఘాలను కలుపుకొని 25,00,000 ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలతో భారీ ఉద్యమం చేస్తామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు విద్యాసాగర్ హెచ్చరించారండి. అలాగే ఇక ఏ ముఖ్యమంత్రి ఎంత పీఆర్సీ షిప్మెంట్ ఇచ్చారో తెలుసుకుందాం. ముందుగా 1986 నుండి షిప్మెంట్ ఉండేది కాదు. డీఏని బేసిక్ మెజ్యూ చేసేవారు. అలాగే 1978 పీఆర్సీలో ఏఎస్ కింద 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 22 సంవత్సరాలకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మెటర్నిటీ లీవ్ అప్పుడు 90 రోజులు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో దీనికి సంబంధించి షిప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో ఎంత షిప్మెంట్ ఇచ్చారంటే 1986లో షిప్మెంట్ 10% ఇచ్చేవారు. ఇది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా షిప్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత పదోన్నతుల్లో 2 ఇంక్రిమెంట్ల లబ్ధి కలిగేలా FR22B సౌకర్యం, అంతకుముందు ఒక్క ఇంక్రిమెంట్ బెనిఫిట్ మాత్రమే ఉండేవి. అదే విధంగా ఈఎల్ గరిష్ట నిల్వ 180 రోజుల నుంచి 240 రోజులకు పెంపు. పదవి విరమణ వయసు 55 ఏళ్లకు తగ్గింపు. ఉద్యోగుల నిరసనలు, కోర్టు కేసులతో తిరిగి 58 ఏళ్లకి పెంపు. అలాగే 1992లో మళ్ళీ 10% షిప్మెంట్. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో అప్పుడు నేషనల్ పీరియడ్ 9 నెలలు మాత్రమే ఉండేది. అలాగే ఏఎస్ 8 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 24 సంవత్సరాలుగా మార్చారు. అలాగే ఇక 1998లో షిప్మెంట్ 25%. ఇక్కడ మళ్ళీ షిప్మెంట్ అయితే పెరగడం జరిగింది. నేషనల్ పీరియడ్ 9 నెలలుగా ఉండేది. ఇది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగింది. అలాగే పెన్షనర్లకు 2%, 3%, 6% వెయిటేజ్ రూపంలో అదనపు బెనిఫిట్ కూడా ఇచ్చారు. మెటర్నిటీ లీవ్ 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచారు. అలాగే 2003లో షిప్మెంట్ వచ్చేసి 16%. నేషనల్ పీరియడ్ కూడా 21 నెలలు. ఇది శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలాగే ఈఎల్ గరిష్ట నిల్వ 300 రోజులకు పెంచారు. అలాగే పురుష ఉద్యోగులకు 15 రోజులు పెటర్నిటీ లీవ్‌ల సౌకర్యం కూడా కల్పించారు. పాత పెన్షన్ విధానం తీసివేసి ఎన్‌పీఎస్ అమలు చేశారు. ఇక 2008లో షిప్మెంట్ వచ్చేసి 39%కి పెంచడం అయితే జరిగింది. నేషనల్ పీరియడ్ వచ్చేసి 19 నెలలకు పెంచారు. అప్పటి సీఎంగా రోసయ్య ఉన్నప్పుడు అయితే జరిగింది ఇది. ఇక ఏఎస్ కింద అప్పటి నుంచి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలుగా మార్చారు. అదే విధంగా హెచ్ఆర్ఏ అనేది 12%, 14%, 15%, 20%కు పెంచారు. ఇక పెన్షనర్లకు 80 ఏళ్లు పైబడిన వారికి 20 నుండి 100% వరకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్. అలాగే మెటర్నిటీ లీవ్ 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచడం జరిగింది. ఈఎల్ 300 కన్నా తక్కువ ఉన్న వారికి హెచ్‌పీఎల్‌ని నగదుగా మార్చుకునే సౌకర్యం. ఇక 2013లో షిప్మెంట్ వచ్చేసి 43%. నేషనల్ పీరియడ్ 11 నెలలు. ఇప్పటివరకు అత్యధిక షిప్మెంట్ ఇచ్చిన ఘనత ఈ 2013లో ఇది శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడైతే జరిగింది. నేషనల్ పీరియడ్ వచ్చేసి 11 నెలలుగా ఉండేది. అలాగే మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరులకు జనాభా 2 లక్షలు లేకపోయినా 20% హెచ్ఆర్ఏ చేశారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వయసు 70 ఏళ్ల నుండి అమలు చేశారు. అలాగే ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 ఏళ్లకు పెంచారు. 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం కూడా ఉండేది. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు సిఎల్ఎస్, ఫెనరల్ ఛార్జెస్, ఎక్స్‌గ్రేషియా, మెటర్నిటీ లీవ్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు, ఎన్‌పీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ కూడా అప్పటి నుంచి అమలు చేశారు. ఇక 2018లో షిప్మెంట్ వచ్చేసి 23%. నేషనల్ పీరియడ్ 21 నెలల నుంచి మొత్తం 42 నెలలు. అందులో 21 నెలలవి రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఏఎస్‌లో 30 ఏళ్లకు అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చారు. హెచ్ఆర్ఏ 10, 12, 16%కి తగ్గించారు. అలాగే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తగ్గింపు. ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. అలాగే చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం 180 రోజులకు పెంపు. గరిష్ట స్కేల్స్ పరిమితి 10 సార్లకు కుదింపు. సో ఇదనమాట ఇప్పటివరకు ఉన్న మన పీఆర్సీ షిప్మెంట్ చరిత్ర. ఇక ఉద్యోగ సంఘాలు కోరుచున్నది ఏంటంటే కనీసం 30%కి తగ్గకుండా షిప్మెంట్ ప్రకటించాలని అయితే ప్రస్తుత ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరుగుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.